హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మీకు పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ గేదె పాలు తీసుకున్నాను. గేదె పాలు లేదా ఆవు పాలు అవైలబుల్గా లేని వాళ్ళు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మీగడ అనేది మంచిగా వస్తుంది. ఆ పాలను తీసుకొచ్చి ఇలా బౌల్లో పోసి సిమ్లో పెట్టి కాచుకోవాలి. నేను ఆల్రెడీ సిమ్లో పెట్టి పాలను కాచుకుంటున్నాను. ఇలా సిమ్లో పెట్టి పాలు కాచుకోవడం వల్ల మీగడ అనేది మంచిగా కడుతుంది. అలా లో ఫ్లేమ్లో పాలను కాచుకోవడం వల్ల ఎప్పుడైనా సరే మంచిగా పాలు అన్నవి మంచిగా మరిగి మీగడ అన్నది మంచిగా వస్తుంది. అందుకని నేను ఇక్కడ సిమ్లో పెట్టి పాలను కాచుకుంటున్నాను. మనకి పాల మీద మీగడ మంచిగా రావాలి అంటే ఫుల్ ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ అయితేనే పాల మీద మీగడ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో పెట్టి పాలు ఇలాగా మరిగి పొంగొచ్చే వరకు కాచుకోవాలి. ఇలా కాచుకున్నటువంటి పాలను స్టవ్ ఆఫ్ చేసి కదలకుండా పక్కన ఉంచుకోవాలి. అలా గోరువెచ్చగా అయ్యే వరకు కదలకుండా ఉంచుకుంటే పైన మీగడ మంచిగా పొరలాగా వస్తుంది. ఆ మీగడతో పాటుగా పాలను వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి, మనం పెరుగు తోడు పెట్టుకోవడం కోసం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీగడతో పాటుగా పాలను వేరొక బౌల్లో తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక స్పూన్ మజ్జిగ కానీ లేదా హాఫ్ స్పూన్ పెరుగు కానీ వేసి అలా లైట్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఓవర్ నైట్ పక్కన పెట్టి అలా ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి పెరుగు అన్నది చాలా మంచిగా గట్టిగా కడుతుంది. మనకి ఇక్కడ పెరుగు అన్నది పాలలో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి పెరుగు అన్నది వస్తుందండి. నేను ఇక్కడ చిక్కటి పాలు యూస్ చేశాను కాబట్టి పెరుగు చాలా గట్టిగా ఉంది. దానిపైన ఉన్నటువంటి మీగడను నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇలాగా 3 or 4 డేస్కి కలెక్ట్ చేసుకున్నటువంటి మీగడతో మజ్జిగను ప్రిపేర్ చేసుకుంటాను. ఈ విధంగా పెరుగు మీద ఉన్నటువంటి మీగడ మొత్తాన్ని డివైడ్ చేసుకోవాలి. మనకి ఆ మీగడ నుంచి మాత్రమే వెన్న వస్తుందండి, అందుకని ఆ మీగడ అనేది పైకి తేరుకుంటుంది. నేను ఇక్కడ మజ్జిగ ఏ విధంగా చేసుకోవాలో అన్నది చూపిస్తున్నాను. అలా స్టోర్ చేసుకున్నటువంటి మీగడని, అలా కలెక్ట్ చేసుకున్నటువంటి మీగడని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనం మజ్జిగ చేసుకోవడానికి 10 minutes ముందు బయట పెట్టి ఆ మీగడని నేను మిక్సీ జార్లోకి వేస్తున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ ఎటువంటి వాటర్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అలాగా ఒక 10-15 seconds మిక్సీ పట్టుకున్న తర్వాత లో స్పీడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. దీన్ని హై స్పీడ్లో చేసుకోకూడదు. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక 10-15 seconds మిక్సీ కొట్టుకుంటున్నాను. అలా పట్టుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలా చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15-20 seconds మిక్సీ పట్టుకుంటున్నాను. మనం ఇలాగా 10-15 secondsకి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా వెన్న మరియు మజ్జిగ అన్నది డివైడ్ అయిపోతాయండి. అలా చేసుకున్నటువంటి మజ్జిగను వేరొక బౌల్లోకి నేను తీసుకొని దాని నుంచి వెన్నను డివైడ్ చేసుకుంటాను. తడి చేయిని యూస్ చేసి ఆ మజ్జిగలో ఉన్నటువంటి వెన్నను తీసుకోవాలి. నేను ఇప్పుడు నెయ్యి కాస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా కడాయిలోకి తీసుకుంటున్నాను.
మనం ఎప్పుడైనా సరే అండి నెయ్యి కాచుకునే ముందు మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెన్న మొత్తాన్ని ఒకసారి కడగాలి, వాటర్తో క్లీన్గా కడుక్కోవాలి. నేను అది ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అలా కలెక్ట్ చేసుకున్నటువంటి వెన్నని మనం కడాయికి మంచిగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఉన్నటువంటి మజ్జిగ కూడా బయటకు వస్తుంది. ఆ మజ్జిగను వంచేసుకోవాలి. చూసారు కదండి, అక్కడ నేను అలా ప్రెస్ చేయడం వల్ల మజ్జిగ అనేది వస్తుంది. తర్వాత దాంట్లో ఫ్రెష్ వాటర్ కూడా వేసుకొని నేను మళ్ళీ ఇంకొకసారి కడాయికి ప్రెస్ చేస్తాను ఆ వెన్న మొత్తాన్ని. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల వెన్న అన్నది నీట్గా క్లీన్ అయిపోతుంది. అలా క్లీన్ చేసుకొని కాచుకున్నటువంటి వెన్న అనేది మంచి సువాసన ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి నెయ్యి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి వెన్నను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఆ కడాయిని స్టవ్ మీద పెడుతున్నాను. మనం నెయ్యి అనేది కూడా ఎప్పుడు లో ఫ్లేమ్లోనే కాచుకోవాలండి. నెయ్యి లో ఫ్లేమ్లో కాచుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి వాటర్ పర్సంటేజ్ మొత్తం మంచిగా ఎవాపరేట్ అయిపోయి నెయ్యి అన్నది మంచిగా కాగుతుంది సమపాళ్ళలో. అలా నిదానంగా కాగడం వల్ల నెయ్యి మాడిపోకుండా మంచి సువాసనతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ నెయ్యి ప్రాసెస్ కూడా చూపిస్తానండి. దీంట్లో కొంచెం జాగ్రత్తగా కాచుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కాగడానికి 10 to 15 minutes పడుతుంది. లో ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నాకు వచ్చేసి 1/2 kg వరకు వెన్న ఉందండి. ఇది మొత్తం 15 minutes వరకు పట్టింది. ఇప్పుడు ఇలాగ 5 minutes తర్వాత అలాగ వెన్న మొత్తం కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా పిల్లలకు డైరెక్ట్గా పాల మీద నుంచి కూడా వెన్నని డివైడ్ చేయవచ్చు. అలా తీసుకున్నటువంటి వెన్న కన్నా ఇలా పర్మనెంట్ అయిన పెరుగు మీద వెన్నతోటి చేసినటువంటి నెయ్యి పెట్టడం వల్ల దాంట్లో విటమిన్ డి అన్నది ఎక్కువగా ఉంటుంది. అది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి మరియు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకొక 5 minutes తర్వాత మనకి నెయ్యి అన్నది ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి ఆ తెప్ప మొత్తం మనకి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాచుకోవాలి. అలా గరిటెతోటి తిప్పడం వల్ల మనకి సైడ్స్ ఉన్నటువంటి నెయ్యి అన్నది మాడకుండా మంచిగా కాగుతుంది. మరొక 3 or 4 minutesకి ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేసింది. అట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ హీట్కి మంచిగా నెయ్యి అన్నది మంచిగా ప్రిపేర్ అవుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా వైట్గా నురగ వస్తుందండి. అలా వైట్ కలర్లో నురగ వస్తుంది అంటే నెయ్యి పర్ఫెక్ట్గా కాగినట్టు మనకి అర్థమవుతుంది. ఇలా కాచుకున్నటువంటి నెయ్యిని మనం గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనం బయట ఉంచుకుంటే రూమ్ టెంపరేచర్లో 3 నెలల నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.